ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర స్వర్ణోత్సవ సంబరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జూన్ 8వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి గత నెల రోజులుగా విస్తృతంగా నిరంతరాయంగా అనేక రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అనేక సబ్ కమిటీలు ఏర్పాటు చేశాము. పబ్లిసిటీ కమిటీ, రిసెప్షన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, తర్వాత ఫైనాన్స్ కమిటీ, అనేక రకాల కమిటీలు వేసి అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి అన్ని రకాల వ్యక్తుల్ని, అన్ని రకాల అన్ని బ్యాచ్ల్ని దీంట్లో ఇంక్లూడ్ చేసే రకంగా పనిని మొదలుపెట్టి బ్రహ్మాండంగా రేపు జూన్ 8వ తారీఖు నాడు మన కార్యక్రమం జరుపుకోబోతున్నాం. అందులో భాగంగానే అఫీషియల్ ఇన్విటేషన్ని ఈ రోజున మనం ఆవిష్కరించుకోవడం జరిగింది జూనియర్ కాలేజీ క్యాంపస్లో. దీనికి సంబంధించి నిర్వాహక బృందం, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఇన్విటేషన్ కార్డ్స్ని మన చీఫ్ గెస్ట్ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీసు, ఆ రకంగా లోకల్లో ఉన్నటువంటి మిగతా అధికారులకి అందరికి కూడాను ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించుకోవడం కోసం మేము ఈరోజు సమావేశమయ్యాం. బ్రహ్మాండంగా జరుపుకునే దాంట్లో భాగంగా మేము మీకు విస్తృతంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడాను ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసే రకంగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, మీ యొక్క ఆనందాన్ని పంచుకోండి, మన జ్ఞాపకాలని మనం నెమరు వేసుకుందాం రండి. మధిర జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల డైమండ్ జూబ్లీ సంబంధించి 8వ తారీఖు జూన్ 8వ తారీఖున అత్యంత విజయవంతంగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక సన్నాహక సమావేశాలు మధిరలో నిర్వహించాం. ఖమ్మంలో కూడా మధిర పూర్వ విద్యార్థులతో ఒక మీటింగ్ పెట్టాం. నిన్న హైదరాబాద్లో పూర్వ విద్యార్థుల మీటింగ్ పెట్టాం. ఇట్లా అన్ని మీటింగులు జరిపి ఈ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోయాం. ఈరోజు మధిరలో జరిగిన ఏర్పాట్లు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ సన్నాహక సమావేశాలు కానీ అట్లాగే ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత అత్యంత విజయవంతంగా జరగటానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. మేము కోరేది ఒకటే, 8వ తారీఖున 55 సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ మధిర రావాలని. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాట్లు కూడా ఇంకొకటి 2 రోజుల్లో పూర్తయితే ఇక్కడ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా తను వ్యక్తిగతంగా ఈ కాలేజీ పట్ల కలిగినటువంటి అంకిత భావం కానివ్వండి, అట్లాగే ప్రేమతోని ఈ కాలేజీకి వచ్చి ఒకసారి మీరు పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అన్ని బ్యాచ్ల విద్యార్థులు కూడా చురుగ్గా ఈ రోజు వరకు పాల్గొంటున్నారు. అందరూ కూడా వస్తున్నాం అనేది చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కళ్ళు వచ్చేలాగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.